హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ రిటైర్మెంట్ తర్వాత ఎంత చెల్లిస్తారు, ఇక ఏ విధంగా లెక్కిస్తారనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ నాటికి వారి యొక్క బేసిక్ పే వచ్చేసి 55,520 రూపాయలు ఉన్నట్లయితే డిఏ 16,673, హెచ్ఆర్ఏ 5,552 ఉండి 260 రోజులు ఈఎల్ ఉంటే అంటే ఎన్హాన్స్మెంట్ ఎర్న్డ్ లీవ్ ఎంత వస్తుంది అయితే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ టోటల్ అంటే టోటల్గా 77,745. 300 రోజులు ఈఎల్ లేవు కాబట్టి మిగిలిన 40 రోజులు హెచ్పిఎల్ కలుపుతారండి. ఇక ఈఎల్ 260 డేస్కి, హెచ్పిఎల్ 40 డేస్కి మొత్తం అయితే ఈఎల్ వచ్చేసి 67,300, 6,73,790 రూపాయలు. ఇక హెచ్పిఎల్ వచ్చేసి 48,129 అవుతుంది. మొత్తానికి ఈ సందర్భంలో ఉద్యోగికి మొత్తం 7,21,919 రూపాయలు మొత్తం ఈ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ కింద అయితే రావటం జరుగుతుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.